టేకు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరు నీడ పొందలేడు, దాని ఫలాలు ఎవడు తినలేడు. దానివల్ల ఎవరికి ప్రయోజనం కాదు. అది ఎప్పుడుకో చాలా సంవత్సరాలకి మనకి చెక్కలు మొక్కలు తయారు చేసుకుని ఉపయోగపడుతుంది తప్ప ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడే యొక్క లక్షణం దాని దగ్గర లేదు. అదే 20 అడుగులే ఎదిగింది, హైట్ తక్కువే, కానీ అది వచ్చిన వాళ్ళందరికీ నీడిచ్చింది, వచ్చిన వాళ్ళకి ఫలాన్ని ఇచ్చింది, ఆకాశ పక్షులకి గూడునిచ్చింది. ఎదిగింది 20 అడుగులే, కానీ నిజమైన ఎదుగుదల 100కి 20కి తేడా చాలా ఉంది. కానీ 100 అడుగులు కూడా ఎదుగుదల కాదు. 20 అడుగులున్నా ఎంతమందికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావు అన్నదే నీ ఎదుగుదల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక దైవజనుడి యొక్క ఆత్మీయ ఎదుగుదల ఇలాగే ఉంటుంది. నాకు చాలా పెద్ద సంఘం ఉంది, 1,00,000 మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు అని డబ్బా కొట్టుకునే సేవకులు ఎవరైతే ఉన్నారో వారు ఎంత మందికి దీవెనకరంగా ఉన్నారు. నిజంగా ఒక దైవజనుడు వెళ్తే ఆత్మీయంగా ప్రేమగా పలకరించడానికి వాళ్ళ దగ్గర టైము లేదు, వాళ్ళ ఉన్న ధనాన్ని అలా వాడటానికి సిద్ధంగా కూడా లేదు. నేనంటాను నిజమైన ఎదుగుదల మీదే. ఎందుకంటే మీరు కష్టంలో ఉంటే చిన్న సేవ అయినా పక్కవాడికి కష్టం అంటే 10 రూపాయలు వేసుకుని మీ ఫెలోషిప్ తరఫున ఇవ్వట్లేదని మీరు ఇవ్వట్లేదు. మీ సేవకులు ఎవరికైనా కష్టం కలిగితే నలుగురు కలిసి తలా ₹1 వేసుకుని వారికి సాయం చేయట్లేదా? చేస్తున్నాం. ఇది నిజమైన ఎదుగుదల అంటారు నేను బైబిల్ గ్రంథం ప్రకారం. అందుకనే బైబిల్లో ఉంది, మీరు మీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఎందుకంటే వారు కూడా పరిచర్యలో మీతో పాటు పాలి భాగస్తులై ఉన్నారు. మనమందరము దేవుని రాజ్యాన్ని కడుతున్నాం. ఈ దేవుని రాజ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం, ఒక అవయవానికి దెబ్బ తగిలితే మరొక అవయవం స్పందిస్తుంది. కంట్లో నలుసు పడితే కన్నుతో పాటు చెయ్యి కూడా స్పందిస్తుంది, గబక్కన వెళ్తుంది ఆ కంట్లో నలుసు తీయడానికి. కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే కాలు ఒకటే స్పందించదు, కన్ను కూడా స్పందించి నీళ్లు వస్తాయి దాంట్లో నుంచి. ఈ చెయ్యి ఆ ముళ్ళు బయటికి తీస్తుంది. అంటే ఈ శరీరంలో అవయవాలకి ఒకటి సమస్య వస్తే, ఒకదానికి సమస్య వస్తే మిగిలినవి స్పందించి పనిచేస్తాయి. అందుకని ఈ శరీరం అన్ని విషయాలు అభివృద్ధి చెందుతుంది. ఆకలి అయింది కడుపులో, ఏమంటే చేతికి ఎవరికైనా ఆకలి అవుతుందా, కడుపుకి అవుతుందా? ఆకలి కడుపుకే కదండి. మరి కడుపుకి ఆకలి అయినప్పుడు చెయ్యి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నోట్లో పెట్టకపోతే కడుపులోకి ఎట్లా వెళ్తుంది? అది కడుపుకి ఆకలి అయితే చెయ్యి పని చేయాలి. కంట్లో ముళ్ళు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడవాలి. ఈ శరీరం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నది కాబట్టి ఈ శరీర భాగాలకు ఒకటి సమస్య వస్తే మరొకటి స్పందించాలి. ఎందుకంటే మనమందరం ఒకటే శరీరంలో అవయవాలం కాబట్టి. అందుకనే ప్రభువు సంఘమును శరీరంతో పోల్చాడు. ఈ సంఘం అనేటువంటి దేహములో మీరు భాగస్థులయ్యారు. ఒకటి పైనుండే అవయవం అయితే ఒకటి కింద ఉండే అవయవం, అంతే. ఒక అవయవం తల, ఇంకొక అవయవం కాలు. తల గొప్పదా, కాలు గొప్పదా? అన్నీ గొప్పవే, అంతే కదండి. మీకు తలకాయ విపరీతంగా నొప్పి వస్తుంది, మీరు ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి. ఎలాగెళ్తారు? తలకాయ కింద కాళ్ళు పైకి లేపి వెళ్ళలేరే, కాళ్ళే నడవాలి. అంటే మన దేహంలో ఉన్నటువంటి అవయవాలుగా ఎలాగైతే మనము చూస్తున్నామో సంఘాన్ని, అలాగే ఫెలోషిప్లో కూడా ఇక్కడున్న మనం కూడా అందరము ఒకే దేహంలో భాగస్థులము అని గుర్తించి మనము మన యొక్క క్రియల ద్వారా ఒకరిని ఒకరు బలపరుచుకోవడమే ఈ ఫెలోషిప్ యొక్క ముఖ్యమైన కర్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చెప్తాను, కొంచెం నేను స్ట్రైట్గా మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి, బాధ పెట్టుకోకూడదు మనసులో. ఎందుకంటే మనల్ని మనం విమర్శించుకొని ఎడల ఇతరుల చేత విమర్శించబడకుండా ఉంటామని బైబిల్ చెప్తుంది. మనల్ని మనం మాట్లాడుకోవాలి. సాధారణంగా ఫెలోషిప్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్తాను. నేను చూశాను చాలా సంవత్సరాలుగా. వాటిలో నేను భాగస్తుని కాదు, కానీ వాటిని నేను పరిశీలిస్తూ వచ్చేవాడిని. సుదర్శన్ గారు ఈరోజు మీటింగ్ ఉంది, అయ్యగారు అందరూ కారపొడి చర్చకు వచ్చేయండి అని అంటే
ఎవరో ఒక సేవకుడు ఫోన్లో, అయ్యగారు మేము అందరం వస్తాం కానీ మాకు అక్కడికి వస్తే మాకేమైనా ఉంటుందా, మాకేమైనా గిఫ్ట్ ఏమైనా ఉంటుందా అని మీ గురించి అనట్లేదు.